మంచిది. వాక్యము కొరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి విజయరాజన్న ప్రార్థన చేస్తారు. అనంతరం మనము వాక్యంను విందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభానికి స్తోత్రములు నాయన. అవును ప్రభా, ఈ ఆరాధన అవును ప్రభా మొదటి నుంచి ప్రభా మీరు ఇంతవరకు మాకు తోడయండి నడిపించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నిన్ను పాటల ద్వారా మహింపచున్నాం ప్రభువ. ఇప్పుడు ముఖ్యమైన సమయంలోనికి మేము వెలుచున్నాం ప్రభువ. మీ దాసుని నీ సిలువ చేయటం మరుగుపరచుకొని మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనుచు అవును ప్రభా వినబోచున్న ఆత్మీయ ఆహారాన్ని ప్రభువ మా మనస్సును ప్రభు ఏకాగ్రతగా ఉంచుకొని ప్రభా మేము ఆ వాక్యాన్ని వినుటకు మీరు కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొందినాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? మంచిది. సమయంలో మంచిది. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూద్దాము. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంనకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. చాలమ్మ. ఇక్కడ చూడండి, యెరూషలేము పట్టణం నుంచి ఒక వ్యక్తి దిగిపోతున్నాడు. ఎక్కడికి దిగిపోతున్నాడు అని అంటే యెరికో పట్టణానికి దిగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అసలు యెరూషలేము పట్టణము దేనికి సంబంధించింది, దేనికి సాదృశ్యము అని అంటే అది రారాజు పట్టణం. ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా చెప్పినటువంటి ఆ గొప్ప పట్టణము అది. ఆ మాట మనం చూద్దాము రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూడండి. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. యెరూషలేము అనగా ఏమిటి? మహారాజు పట్టణం. అక్కడ ఎవరు ఉంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ స్థిర నివాసము చేసేవారు. ఒకవేళ రెండో రాకడలో ఆయన వచ్చిన తర్వాత ఈ పాత భూమి ఈ ఆకాశము తీసివేసిన తర్వాత మరలా నూతన భూమి నూతన ఆకాశముతో ఆయన వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాడు అని అంటే ఈ యొక్క యెరూషలేము పట్టణంలోనే ఉంటాడని మనకు లేఖనాల్లో చూస్తాం. అయితే యెరూషలేము నుంచి ఆ వ్యక్తి దిగిపోతున్నాడు. ఎక్కడికి దిగిపోతున్నాడు అంటే పాపిష్టి లోకములోనికి, పాపిష్టి అయిన పాపముతో నిండినటువంటి యెరికో పట్టణంలోనికి దిగిపోతున్నట్టుగా మనం చూస్తాం. యెరికో అనగా పాపిష్టి లోకమని, పాపమునకు సాదృశ్యమని మనము చూస్తాం. అయితే ఆ వ్యక్తి ఎక్కడికి దిగిపోతున్నాడు అంటే మహారాజు ఉండేటువంటి పట్టణంలో నుంచి, రారాజు నివసిస్తున్నటువంటి పట్టణంలో నుంచి దిగి ఎక్కడికి పోతున్నాడు? యెరికోకు వెళ్ళుచున్నాడు. అలా యెరికోకు వెళ్ళుచున్నటువంటి వ్యక్తిని మార్గం మధ్యలో దొంగలు కొట్టి సమస్తము దోచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు కూడా చూడండి, మనము లోకంలో ఉన్నటువంటి లోక ఆశలకు, నేత్రాశలకు, జీవము డమ్మము అనే వాటి మీద మనము ఆశ కలిగి మక్కువ కలిగి మనము లోకానుసారంగా వెళ్ళుచున్నాం. అలా లోకానుసారంగా వెళ్ళినప్పుడు దేవుడిని నిన్ను ఎన్నిసార్లు పిలిచినప్పటికీ మనము లోబడని రీతిలో మనము ఉంటున్నాం. అయితే ఆ దొంగ ఏ రీతిలో అయితే దోచుకొనబడిన వ్యక్తి దొంగల చేతిలో నుంచి ఏ విధంగా అయితే దోచుకొనబడినాడో ఈనాడు అనేకులు అపవాది నుంచి దేవుడి యొక్క ఆశీర్వాదాలను ఎలా పోగొట్టుకుంటున్నారో మనం చూస్తాం. ఎందుకనంటే ఆ వ్యక్తి యెరికో పట్టణానికి వెళుతున్నాడు. మహారాజు పట్టణం నుంచి యెరూషలేం నుంచి దిగి వెళ్ళిపోతున్నాడు. మరి ఈనాడు నీవు ఎక్కడికి వెళుతున్నావు? ఈనాడు నీవు ఏ ప్రదేశానికి వెళుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉపమానము చెప్తున్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము పట్టణం నుంచి దిగిపోతున్నాడు.
మరి ఈనాడు మనము దేవుని సన్నిధిలో గడపవలసిన వారమై ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ప్రతి ఆదివారము సంఘముగా మనము కూడుకోవాలి. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో మనం కనబడాలి అని మనకు తెలిసినప్పటికీ తెలిసి మనము దేవుని చెంతకు రాకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అది పనులు కావచ్చు, లేకుంటే ఏ పనైనా సరే వాటిని బట్టి దేవుని యొక్క సన్నిధిని విడిచిపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనం ఎక్కడికి వెళుతున్నాం? ఆనాడు ఆ వ్యక్తి ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఎరికో పట్టణానికి వెళ్ళక మునిపే మధ్యలోనే దోచుకునబడినాడు. అదే రీతిలో దేవుని ప్రేమించినటువంటి వ్యక్తివి, దేవుని యొక్క రక్షణను పొందుకున్నటువంటి వ్యక్తివి, దేవుని యొక్క ఉచితమైన రక్షణలో దేవుని నామాన్ని ఎరిగినటువంటి వ్యక్తివి అయినటువంటి నీవు ఒకవేళ అపవాదికి చోటిస్తే అపవాది సమస్తమును నీ వద్ద నుండి దోచుకుంటాడు. సమస్తము దేవుడు నీకు ఏ ఆశీర్వాదాలను అయితే ఇస్తున్నాడో, దేవుడు ఏ దీవెనలనైతే నీకు ఇస్తున్నాడో వాటన్నిటినీ అపవాది దొంగిలిస్తాడు. ఎలా దొంగిలిస్తాడంటే దేవుని సమయంలో గడపవలసినటువంటి నీవు దేవుని సమయానికి దేవుని సన్నిధికి రాకపోతే నీకు ఇచ్చిన సమయాన్ని దొంగిలిస్తాడు. దేవుని మాటలను వినవలసినటువంటి నీవు ఆ మాటలతో ఆదరించబడి, ఆ మాటలతో ఓదార్చబడి, ఆ మాటలతో నీకున్నటువంటి సమస్య నుంచి దేవుడు విడిపించడానికి ఏ మాటలనైతే నీకు వినిపిస్తాడో ఆ వినవలసిన మాటలను వినకుండా అపవాది ఆ మాటలను దొంగిలిస్తున్నట్టుగా మనం చూస్తాం. దోచుకుంటాడు. అపవాది ఏం చేస్తాడంటే నీ దగ్గర నుండి సమయాన్ని దోచుకుంటాడు, నీకు వచ్చే దీవెనలను దోచుకుంటాడు, నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలను దోచుకుంటాడు. ఎందుకు దోచుకుంటాడంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసినటువంటి నీవు దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోతున్నావు గనక. అన్నాడు ఆ వ్యక్తి కూడా అంతే. యెరూషలేము పట్టణం నుంచి వెళ్ళిపోయాడు. యెరూషలేము నుంచి వెళ్ళిపోయి దొంగల చేతికి చిక్కాడు. ఈనాడు మనం కూడా అంతే. మనకు అవసరం ఉందని, మనకు అక్కర ఉందని మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరీ ఆ యొక్క పనులకు వెళ్ళిపోతున్నాం. అలా పనులకు వెళ్ళిపోయినప్పుడు మనం ఏం కోల్పోతామంటే మొట్టమొదటిగా గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, భక్తుడైనటువంటి దావీదు అని అన్నాడు, నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మొట్టమొదటిగా నువ్వు కోల్పోయేది ఏమిటంటే, మొట్టమొదటిగా నువ్వు కోల్పోయే ఆశీర్వాదము వాడు నీ నుంచి దొంగిలించేది ఏమిటంటే ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు. ఎందుకంటే 1000 దినాల శ్రేష్టత, ఒక్కరోజు దేవుని మందిరంలో గడిపేది 1000 దినాల శ్రేష్టత. అంటే దాదాపు 3 సంవత్సరాల పైపెచ్చు 3 సంవత్సరాలు దాటి ఉంటుంది. అలాంటి శ్రేష్టతను ఒక్క రోజులో మనము కోల్పోతున్నాం. ఒక్క రోజులో మన యొద్ద నుండి ఆ 1000 దినాల శ్రేష్టతను అపవాది దొంగిలిస్తున్నాడు. రెండోదిగా ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు నువ్వు ఎక్కడికైతే వెళ్ళావో ఆ స్థలంలోకి దేవుడు నీతో పాటు రాడు. ఎందుకనంటే నీవు దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి సమయంలో దేవుడు ఆ పరిశుద్ధ దినమున పరిశుద్ధ మందిరంలో దేవుడు స్థిర నివాసం చేసుకొని ఉంటాడు. ఎవరైతే నా యొద్దకు వస్తారో, ఎవరైతే నా యొద్దకు వచ్చి నా సన్నిధిలో గడుపుతారో వారికి తోడుగా ఉండటానికి, వారిని దీవించడానికి తన మందిరంకు వచ్చి వారి కొరకు ఎదురు చూస్తుంటాడు. అలాంటి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నువ్వు ఎక్కడనో ఉంటే మరి దేవుడు నీ దగ్గరికి వస్తాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు ఎక్కడనో ఉంటే దేవుడు నీ యొద్దకు ఎలా వస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆ వ్యక్తి దొంగల చేతికి అప్పగింపబడ్డాడు. అపవాదికి ఒక బిరుదు ఉంది. ఏమని ఉంది? వాడు అబద్ధికుడు, వాడు దొంగ, దోచుకున్నవాడు, అబద్ధికుడు, అబద్ధికులకు జనకుడు అని మనం అపవాది గురించి వింటాం. వాడు ఏ రీతిలో అంటే వాడు సమస్తము మన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కొట్టివేయడానికే చూస్తాడు. మరి ఈనాడు ఏ రీతిలో మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం? ఏ రీతిలో మనము దీవెనలు పొందుకుంటున్నాం? నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే 3 సంవత్సరాలు విలువైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు కోల్పోతావే. మరి ఒక్కరోజు కూలి కోసము నువ్వు వెళ్ళి ఏం లాభం వస్తుంది? చూడండి, ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే దేవుడు నీకు 3 సంవత్సరాల కంటే శ్రేష్టతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటు శ్రేష్టతను నీవు కావాలని అనుకుంటే మరి నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అదే రీతిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. చూడండి, ఇంకొక వ్యక్తి ఏ విధంగా ఉంటున్నాడు అంటే చూడండి, ఋతు గ్రంథము మొదటి అధ్యాయము
ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంనకు కాపురమునుటకు వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే యూదా బెత్లెహేములో నుంచి ఉండకుండా, దేవుని యొక్క గ్రామంలో ఉండకుండా, దేవుడు ఉండమన్న చోట ఉండకుండా ఎక్కడికి వెళుతున్నాడు అంటే శపింపబడినటువంటి దేశానికి వెళుతున్నాడు. శపింపబడుతున్నటువంటి దేశానికి ఒక్కడు వెళ్ళట్లా, తాను తన భార్య తన 2 కుమారులను వెంటబెట్టుకొని శపింపబడిన దేశానికి వెళ్ళుచున్నాడు. అలా వెళ్ళి సమస్తాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం. అలా వెళ్ళి ఏదో ఉంది కదా, ఇప్పుడు కరువు వచ్చింది కదా, ఇప్పుడు కష్టం వచ్చింది కదా, ఇప్పుడు బాధ వచ్చింది కదా, మనం ఈడ ఎందుకు ఉండాలా, మనం వెళ్ళి మోయాబు దేశానికి వెళ్ళిపోదాము, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ మంచిగా ఉందని చెప్పి తనకున్నటువంటి సమస్తాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి చివరికి ఏం జరిగిందనంటే తాను చనిపోయాడు, తన 2 కుమారులు చనిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే సమస్తము దేవుడు అనుగ్రహించినప్పుడు, దేవుడు సర్వము దేవుడు అప్పగించినప్పుడు, మళ్ళా అలా అప్పగించినటువంటి దేవుని నీడలో ఉండవలసినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంటే శపింపబడినటువంటి చోటికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వెళుతున్నాడంటే యూదయ బెత్లెహేములో నుంచి. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములోనే. యూదా ప్రధానులలో బెత్లెహేము అల్పమైనది కాదు, అది గొప్ప పట్టణము. అటువంటి గొప్ప పట్టణముల నుంచి ఈ వ్యక్తి శపింపబడినటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి ఏం పోగొట్టుకున్నాడంటే సమస్తము కోల్పోయాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే 2వ వచనంలో మనం చూస్తాం. ఆ మనుష్యుని పేరు ఎలిమెలెకు, అతని భార్య నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. అతను నయోమి భర్త మాటలు విని తన వెంట వెళ్ళినప్పుడు సమస్తాన్ని కోల్పోయింది. అక్కడ దాదాపు 10 సంవత్సరాలు మోయాబు దేశంలో నివసించి మోయాబు దేశంలో తన కుమారులకు దేవుడు చెప్పిన రీతిలో కాకుండా వేరే రీతిలో వివాహం చేసినప్పుడు వారిద్దరూ చనిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకే నయోమి ఒక మాట అంటది. ఏమంటదంటే చూడండి, 20వ వచనంలో మనం చూస్తాం ఈ మాటను చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. సర్వశక్తుడు నిన్ను బాధపరచడానికి కారణం ఏమిటంటే నీవు ఉండవలసినటువంటి స్థలంలో నీవు లేవు కాబట్టి. దేవుడు ఉండమన్నటువంటి స్థలంలో నీవు ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉండమన్నటువంటి ప్రదేశంలో నీవు ఉంటేనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు వచ్చిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు వచ్చినటువంటి బాధను జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు వచ్చినటువంటి ప్రతి కష్టంలో దేవుడు తోడుగా ఉంటాడు. అలాంటి దేవుడు నీకు తోడుగా ఉండాలి అనన్నా, అలాంటి దేవుని యొక్క కాపుదల నీకు కావాలి అనన్నా దేవుడు ఉండమన్న ప్రదేశంలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండకపోయినట్లయితే నయోమి నేను సమృద్ధి గలదానినే వెళ్ళాను, కానీ దేవుడు నన్ను రిక్తురాలిని చేశాడని నయోమి చెప్తుంది. సమస్తము కోల్పోయింది. ఈనాడు ఒక పూట కోసము మనము దేవుని సన్నిధిని కోల్పోతున్నాం. దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. దేవుని యొద్ద నుండి దేవుని మందిరంలో నివసించవలసినటువంటి భాగ్యాన్ని కోల్పోతున్నాం. అటు రీతిలో మనం ఉన్నప్పుడు మరి ఎలా మనము దీవించబడతాం, ఎలా మనము ఆశీర్వదింపబడతాం? ఒక్కసారి ఆలోచన చేయండి. నయోమి అంటుంది, మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ బాగుపడింది ఏమీ లేదు. అక్కడ సమృద్ధి ఉందని పోయినాము, ఇక్కడ కరువు వచ్చిందని దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకుండా సమృద్ధి ఉందని వెళ్ళిపోయినాం, కానీ మేము అంతా కోల్పోయామని నయోమి చెప్తుంది. మరి ఈనాడు కూడా మనము దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మనము, దేవుని మందిరంలో గడపవలసినటువంటి మనము దేవుని సన్నిధిలో ఉండకుండా పొలాల వెంట పనుల వెంట వెళ్ళిపోతే మనకేమి ఆశీర్వాదం? అది ఒకసారి ఆలోచన చేయండి. నీకు వచ్చే సాధారణంగా మనము అనుకుంటుంటాం కదా, మా అయితే కూలి 350 రూపాయలు అనుకోండి. ఒకవేళ దేవుడు నీకు అనారోగ్య ఎండ తీవ్రతను ఎక్కువ చేసి ఒకవేళ 1 డిగ్రీ ఎక్కువ పెంచినాడు అనుకో, ఎండబెట్ట కొడితే నువ్వు సంపాదించినదల్లా డాక్టర్లకు పెట్టాలి.
ఏమి ప్రయోజనము? ఇటు ఆశీర్వాదాన్ని కోల్పోతీవి, ఇటు దేవుని యొక్క సన్నిధిని కోల్పోతీవి, దేవుని యొక్క కాపుదలను కోల్పోతీవి, దేవుని యొక్క సమృద్ధిని నీవు కోల్పోతీవి. పైపెచ్చు నువ్వు సంపాదించినదంతా వైద్యులకు వ్యయం చేయబడుతుంది. మరి ఏ రీతిలో నీవు ఉంటున్నావు, ఎక్కడ నీవు ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే నీకు సమృద్ధి కావాలి అనన్నా, నీకు ఆశీర్వాదములు కావాలి అనన్నా నువ్వు ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. దేవుడు ఉండమన్న ప్రదేశంలో నీవు ఉండాలి. అలా ఎప్పుడైతే దేవుడు ఉండమన్న ప్రదేశంలో నీవు ఉంటావో అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అలాంటి తోడు నీకు కావాలి అని అంటే మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? శపింపబడినటువంటి మోయాబు దేశానికి వెళ్ళి తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది నయోమి. మరి ఈనాడు దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి నీవు దేవుని సన్నిధిలో ఉండకుండా ఎక్కడెక్కడో ఉన్నట్లయితే మరి నువ్వు ఎలా ఆశీర్వదింపబడతావు, నువ్వు ఎలా ఆశీర్వాదాలను చూస్తావు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం ఆ దేవుని యొక్క సన్నిధిలో వచ్చే ఆశీర్వాదాలే మనకు కావాలనుకుంటే దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. దేవుడు ఉండమన్న ప్రదేశంలో నీవు ఉండాలి. చాలా బాధాకరమైన మాట ఏమిటంటే పొద్దున నేను అంత భంగపోతున్నాను, పోవద్దండయ్యా అని ఆటోలో వెంట పడ్డాను. ఆటోలో వెంట పడినప్పటికీ కూడా లెక్క చేయకుండా వెళుతున్నారు. వెళ్ళినప్పుడు మరి మనకి ఏం ఆశీర్వాదం వస్తుందండి? ఒకసారి ఆలోచన చేయండి. సరే 6 రోజులు మీరు వెళుతున్నారు, మంచిదే. 7వ రోజు మందిరంలో గడపాలి కదా, 7వ రోజు మందిరంలో ఉండాలి కదా. మందిరంలో గడపవలసినటువంటి మనము 7వ దేవుని యొక్క సన్నిధిలో గడపకపోతే మనకేం ఆశీర్వాదం వస్తుందండి? కాబట్టి ఈ సమయంలో మనం గమనించాల్సింది ఏమిటంటే దేవుడు ఉండమన్న ప్రదేశంలో ఉన్నప్పుడు నీకు సకల సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు, సకల ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు, సకల ఐశ్వర్యములను దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, అది లోపల ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుండి చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయుచున్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనిచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఈ మాట. ఏమనంటే నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అలా నులివెచ్చగా ఉంటే దేవుని నోటి నుంచి ఉమ్మి వేస్తాడంట. అలాగే ఉమ్మి వేయడమే కాదు, ఏమంటాడంటే నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి ఏ రీతిలో మనం ఉంటున్నాం? నువ్వు నాకు ధనం ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను పనికి పోతే నాకు కూలి వస్తుందని నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి నీవు దేవుని లెక్క చేయకుండా వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడుగా ఎలా ఉంటాడు? దేవుడు నీకు తోడుగా సహాయకుడిగా ఎలా వస్తాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలి, దేవుని యొక్క దీవెన నీకు కావాలి. అలాంటి దీవెనలు అలాంటి ఆశీర్వాదాలు కావాలి అంటే నువ్వు దేవుడు ఉండమన్న స్థలంలో నువ్వు ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 6 రోజులు దేవుడు శ్రమించాడు, 6 రోజులు కష్టపడ్డాడు. ఈ సమస్త సృష్టిని 6 రోజుల్లో సృష్టించిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడా లేదా? ఇదంతా మనకు తెలుసా లేదా? మరి 7వ రోజున ఆయన సన్నిధిలో ఖచ్చితంగా గడపాలని ఆజ్ఞ ఉందా లేదా? అలాంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ మరి లెక్క చేయకుండా ఆ ఆజ్ఞ ఉంటే మాకేమి అని మనము దేవుని సన్నిధిలో గడపకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా ఇష్టానుసారంగా పనిలోకి వెళ్ళిపోతున్నాం. మరి అది మనకెంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు గడుపుతావో అలా గడిపినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా గడిపినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి దీవెనలు అలాంటి ఆశీర్వాదాలు నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అందుకే అంటాడు కదా, మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూడండి.
మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసి వెలుచున్నారు. దేవుని యొక్క కోపము రగులుకొని ఈ యొక్క ఎండ వేడిని పెంచినట్లయితే మనం తట్టుకోగలుగుతామా అండి? తట్టుకోగలుగుతామా? అస్సలు తట్టుకోలేము. అదే అంటున్నాడు, నియమింపబడిన దినము రాబోతుంది. ఆ దినము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఆ గడియ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక మనము ఇప్పుడే సిద్ధపాటు కలిగి ఉండడము బహు మంచిది. మనం సిద్ధపడి ఉండాలి. మనం దేవుని సన్నిధిలో గడిపే వారిగా ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే వారిగా మనం ఉండాలి తప్పనిచ్చి దేవుని యొద్ద నుండి ఉమ్మి వేసుకునే వారిగా మనం ఉండకూడదు. దేవుని యొక్క తోడును కోల్పోయే వారిగా మనం ఉండకూడదు. మనం చూస్తాం కదా, కయీనును మనం చూస్తాం. మొదటి మానవుడు యొక్క స్త్రీ నుంచి పుట్టినటువంటి వ్యక్తి కయీనును మనం చూస్తాం. కయీను దేవుని యొక్క తోడును దేవుని యొక్క సన్నిధిని కోల్పోయిన తర్వాత దిగంబరి అయి దేశంలో చుట్టూ తిరిగినట్టుగా మనం చూస్తాం. కయీను ఎంతగానో తన శిక్షను భరించినట్టుగా మనం చూస్తాం. పైపెచ్చు అంటాడు కయీను, నువ్వు విధించిన శిక్ష నేను మోయలేనంత గొప్పది అని అంటాడు. మరి అటువంటి శిక్షను మనము పొందకుండా ఉండాలి అనన్నా, అటువంటి నాశనంలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అనన్నా, మనము దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి సమయంలో దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము దీవించబడతాం. అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. భక్తుడైనటువంటి దావీదు ఉన్నాడు. ఒకానొక సమయంలో అపవాది చేత ప్రేరేపింపబడి ఏం చేశాడో తెలుసా? అపవాది చేత ప్రేరింపబడి యూదులనందరినీ తన ఇజ్రాయెల్ ప్రజలనందరినీ లెక్కించమని చెప్పినప్పుడు అపవాది చేత ప్రేరేపింపబడి లెక్కించడానికి వెళ్ళాడు. అలా లెక్కించడానికి వెళ్ళిన ఒక చిన్న తప్పిదం వల్ల దాదాపు 74,000 మందిని కోల్పోయాడు దావీదు. దాదాపు 74,000 మందిని కోల్పోయాడు. అలాంటి సిచ్యువేషన్కు ఎందుకు వచ్చాడంటే దేవుడు వద్దన్న పని మనము చేస్తే ఖచ్చితంగా శిక్షను కొని తెచ్చుకుంటాం, ఖచ్చితంగా నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. అలాంటి స్థితిలోకి మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే దేవునికి ఇచ్చే సమయాన్ని ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. అలా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతామో అలా గడిపినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఉండమన్నటువంటి స్థలంలో ఉండకుండా యెరూషలేము పట్టణం నుంచి వ్యక్తి యెరికో పట్టణానికి దిగిపోతున్నప్పుడు దొంగల చేతిలో దోచుకొనబడ్డాడు. సమృద్ధి కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బందులు వచ్చాయని ఉండవలసినటువంటి స్థలంలో ఉండకుండా మోయాబు దేశానికి వెళ్ళి సమస్తాన్ని కోల్పోయింది నయోమి. మరి ఈనాడు నువ్వేం కోల్పోతున్నావు? ఈనాడు నువ్వు ఏ రీతిలో దేవుని యొక్క ఆశీర్వాదాలను పట్టుకుంటున్నావు, లేకుంటే దేవుని యొద్ద నుండి ఉగ్రతను ఏ రీతిలో కొని తెచ్చుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే నియమింపబడిన దినము వచ్చినప్పుడు వారు తెలుసుకుంటారు ఏమని అంటే దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. అందుకే నయోమనింది, సర్వశక్తుడు నాకు బాధను కలిగించాడు, సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలిగించాడు, సర్వశక్తుడు నా యొద్ద నుండి సమస్తాన్ని తీసివేయడానికి సెలవిచ్చాడని నయోమి చెప్తుంది. మరి ఈనాడు నియమింపబడిన దినము నీ జీవితంలో రాకమునిపే ఒకవేళ నువ్వు దేవుణ్ణి చేర్చుకుంటే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, దేవుని మందిరానికి నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అదే రీతిలో ఒక వ్యక్తి నడిపించుకున్నాడు. ఒక వ్యక్తి పాపము జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి, అన్యాయంగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని ఎప్పుడైతే చేర్చుకున్నప్పుడు రక్షింపబడినట్టుగా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడు అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టివాడైనందున జనులు గుంపులుగా కూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను.
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి యెరూషలేము పట్టణంలో నుంచి యెరికోకు వెళుతున్నటువంటి సమయంలో దోచుకొనబడ్డాడు. అదే యెరికో పట్టణానికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు ఆ శపింపబడినటువంటి ఆ పట్టణంలో ఒక వ్యక్తి యేసు ఎవరో చూడాలి, యేసు ఎలా ఉంటాడో చూడాలి, అలా యేసు ఎక్కడి నుంచి వస్తున్నాడో చూడాలని ఆశతో వెళ్ళినటువంటి వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే జక్కయ్య త్వరగా రమ్మని పిలిచినాడో, అలా పిలిచినప్పుడు జక్కయ్య ఎంతో సంతోషించాడు. అదే రీతిలో నీవు కూడా నువ్వు దేవుని సన్నిధిలో గడపాలనే ఆశతో, నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలనే ఆతృతతో నువ్వు త్వరగా దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడు నీతో మాట్లాడడా, దేవుడు నీ సమస్యను పట్టించుకోడా, దేవుడు నీకున్నటువంటి అనారోగ్యాన్ని తొలగించడా, దేవుడు నీకున్నటువంటి బాధను తొలగించడా, దేవుడు నీకున్నటువంటి కష్టాన్ని తొలగించడా? వాటన్నిటినీ తొలగించాలంటే మరి దేవుని పట్ల నువ్వు ఏ విధంగా ఆశ కలిగి ఉన్నావు, దేవుని పట్ల నువ్వు ఏ విధంగా ఆతురత కలిగి ఉన్నావు? అందుకే జక్కయ్య యేసు ఎలా ఉంటాడో ఆయనను చూడాలని ఆశతో పరిగెత్తినాడు. ఆయన పొట్టివాడైనప్పటికీ, చూడలేకపోయినప్పటికీ ఎత్తైన స్థలంను ఎంచుకొని చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తే స్వయంగా జక్కయ్యతో మాట్లాడి జక్కయ్యను పలకరించి ఆయన పేరు పెట్టి పిలిచి, ఈరోజు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదని జక్కయ్యతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏ కోణంలో మనం ఉంటున్నాం? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చు శాపాన్ని దేవుడిచ్చు శిక్షను పొందుకునే వారిగా మనం ఉంటున్నామా, లేదా దేవుని చేత పిలుపునందుకొని దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకునే వారిగా మనం ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ జక్కయ్య ఏం చేస్తున్నాడంటే చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. అందరూ ఆయనది చూచి, ఈయన పాపి అయిన మనిషి యొక్క బస వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరికి రక్షణ వచ్చిందండి? ప్రభువైన యేసుక్రీస్తు ఏ ఇంటిలోనికి వెళ్ళాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాడో వెళ్ళినటువంటి వ్యక్తికి సంతోషం కలిగింది, అలాగే తన ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఈనాడు నీకు సంతోషం ఉన్నదా? ఈనాడు నీ ఇంటికి రక్షణ ఉన్నదా? నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తిపాస్తులు కూడా పెట్టుకున్నా నీ ఇంటిలో సంతోషం ఉన్నదా? లేకుంటే నీ ఇంటిలో సమాధానం కోల్పోతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనమే పరిశీలించుకుందాం, మనల్ని మనమే సరి చేసుకుందాం. ఒక్కసారి జక్కయ్య జీవితంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువా, అన్యాయంగా నేను సంపాదించింటే దానికి 4 గంటలు నేను ఇస్తానని ఆ రోజు జక్కయ్య తీర్మానం తీసుకొని దేవుణ్ణి అంగీకరించాడు. అప్పుడు వెంటనే అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఈనాడు దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీతో దేవుడు అంటున్నాడా? ఏ మాట అంటున్నాడు నీతో? నీవు రక్షింపబడిన దానవు, నీవు రక్షింపబడిన వాడివి, నీ ఇల్లు రక్షింపబడింది, ఇదిగో నీకు సంతోషం కలుగునని దేవుడు నీతో చెప్తున్నాడా? లేకుంటే నీకు కష్టాలతోనే, బాధలతోనే, ఇరుకు ఇబ్బందులకుండా నువ్వు వెళుతూ నెమ్మది సమాధానం లేకుండా నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. స్వయంకృత అపరాధం వలన నయోమి సమృద్ధి కలిగినటువంటి స్థితిలో నుంచి వెళ్ళి సమస్తము కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే దేవుడు ఉండమన్న స్థలములో ఉండనందుకు సమస్తము కోల్పోయింది. అదే రీతిలో జక్కయ్య ఈ లోకంలో బహు పాపిష్టివాడు. అదే అంటున్నాడు చూడండి, పాపి అయిన ఈ మనిషిని వద్ద బస వెళ్ళవలనని చాలా మంది చదువుకున్నారు. ఆనాడు సుంకము వసూలు చేసేవారిని పాపుల కింద లెక్క చేసేవారు. ఎందుకంటే అన్యాయంగా సంపాదించేవారు కాబట్టి, అన్యాయంగా తీసుకునేవారు కాబట్టి, అలా అన్యాయంగా తీసుకుని వారిని పాపుల కింద చేర్చేవారు. అలాంటి వారిని యొద్దకు దేవుడు వెళ్ళినప్పుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు రక్షణ వాని ఇంటికి వచ్చింది. మరి ఈనాడు నీ ఇంటికి దేవుడిని నువ్వు ఏ విధంగా పిలుచుకుంటున్నావు? నీ ఇంటికి దేవుడిని ఏ విధంగా ఆహ్వానిస్తున్నావు? నీ ఇంటికి దేవుడిని ఏ విధంగా అక్కడ నడిపించుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము వినిన యెడల వాని యందు నేను నాతో వాడు కలిసి ఉంటాడు.
తలుపున వద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఆనాడు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య తనను చూడడానికి ఆశపడినందుకు, యేసుక్రీస్తు ఎవరో అని తెలుసుకోవాలని ఆశపడినందుకే ఆ యొక్క జక్కయ్య ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వెళితే, మరి నీ ఇంటికి దేవుడు రాడా? నీకున్నటువంటి సమస్యలను దేవుడు పట్టించుకోడా? నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడు తప్పించడా? ఎందుకు తప్పించడండి? ఎందుకు తప్పించడు అంటే, ఎందుకు కష్టాలను మనం అనుభవిస్తున్నామంటే, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము దేవునికి ఇస్తలేము కాబట్టి. దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి మనము దేవుని సన్నిధిలో గడపలేదు కాబట్టే మనకు ఆ కష్టాలు, మనకు ఆ ఇబ్బందులు, వాటన్నిటి గుండా మనం వెళ్తున్నాం. అలా వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఇక మీదటనైనా జక్కయ్య వలె ఆ దేవుణ్ణి చూడాలని ఆశ ఉన్నా, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉన్నా, అలా ఆశ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను నీ ఇంటికి రక్షణనిస్తాడు. అలా రక్షణను పొందుకున్న తర్వాత నీకు ఏ కొదువ ఉండదండి. నేను గడిచిన వారం చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈ లోకంలో నీకు పరువు, పేరు ప్రఖ్యాతలు, ఆ యొక్క ధనము, సకల ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ దేవుడు నీకు తోడుగా లేకపోతే అవన్నీ నీకు వ్యర్థమే. కానీ దేవుడు ఒక్కడు నీకు తోడుగా ఉండి అవేవి లేకపోయినా దేవుడు ఒక్కడుంటే చాలు, నిత్య రాజ్యంలో నీవు చేరిపోతావు. అటువంటి నిత్య రాజ్యం నీకు కావాలి. అటువంటి యుగ యుగాలు దేవునితో కలిగి ఉండాల్సినటువంటి సత్సంబంధం నీకు కావాలి. అలాంటి సత్సంబంధం నీకు కావాలంటే నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవునిని ఎరిగి ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఒక మాట చెప్తాను, సింపుల్గా మన భాషలో ఒక మాట చెప్తాను. ఇక్కడ మనము మందిరానికి వస్తున్నాం. మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, దేవుని మాటలను వినడానికి. వీటి కొరకు మనం వస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యమైనది దేవుని స్తుతించడం. భూమి మీద మనము దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి, దేవుని యొక్క రక్షణను పొందుకున్నటువంటి వ్యక్తి భూమిని విడిచి వెళ్ళిన తర్వాత మనము నిత్యమైన రాజ్యంలోనికి వెళ్తాం. ఆ రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మనకి ఏ పనులు ఉండవు తెలుసా? ఏ పనులు ఉండవు. నిత్యము ఆయనను స్తుతించడమే, నిత్యము ఆయనను గణపరచడమే, నిత్యము ఆయన సన్నిధిలో యుగ యుగాలు సంతోషంగా ఉండడమే. మరి అట్టి యుగ యుగాలు సంతోషంగా ఉండేటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళడానికి నీకు మందిరాన్ని ఇచ్చి నువ్వు మందిరంలో ఉండి ఆయనను స్తుతించేట ప్రాక్టీస్ చేయమంటే స్తుతించడానికి కూడా మనము దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. పాటలు రావా అంటే వస్తాయి. ఎప్పుడో 11:30కు ప్రతి ఆదివారము నేను ఒకటే పాట పాడేతోనే, కేవలం ఒకే పాట పాడవుతున్నావు ప్రతి ఆదివారం. ఈ ఆదివారము కనీసం 4 పాటలు పాడినా, అంతవరకు ఎవరు రాలా. అంటే ఇది ఇక్కడనే మనము దేవుని స్తుతించలేకపోతే మరి పరలోకంలో వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా దేవుని స్తుతిస్తామండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే నువ్వు దేవుని స్తుతించడానికి నువ్వు ఇక్కడ నేర్చుకుంటేనే అక్కడ దేవునితో సహవాసం కలిగి ఉంటావు, అక్కడ దేవుని స్తుతించగలుగుతావు. లేదంటే నువ్వు స్తుతించలేవు, దేవుణ్ణి గణపరచలేవు, దేవుని నామాన్ని మహిమపరచలేవు. నువ్వు ఇక్కడనే దేవునికి భయపడకపోతే అక్కడ నీకు ఛాన్సే ఉండదు. అక్కడ నువ్వు అసలు దేవుని సన్నిధిలోకి వెళ్ళే అవకాశమే ఉండదు. మరి ఇంత గొప్ప రక్షణను పొందుకొని నిర్లక్ష్యం ఎందుకండి చేసేది? ఇంత గొప్ప రక్షణను పొందుకొని ఎందుకు మనం నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటామండి? ఒకసారి ఆలోచన చేయండి. నీకు దేవుడు సమృద్ధిని ఇవ్వాలన్నా, సకల ఐశ్వర్యాలను ఇవ్వాలన్నా, నీ అవసరతలన్నీ తీర్చాలన్నా దేవుని యొద్దకు నీవు రావాలి. అదే అంటాడు కదా, చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ మాట అంటాడు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీకున్నటువంటి ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని, అయ్యా నా అవసరత ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇదని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో అలా మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మహిమలో నీకున్నటువంటి ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. అటువంటి అవసరతను నీకు తీర్చబడాలి అని అంటే మరి నీవు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఉండమని చెప్పినటువంటి స్థలంలో నీవు ఉంటున్నావా, లేకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ మార్గం ఏమిటి? ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవంనై ఉన్నానని
ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. మరి ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలో నువ్వు వెళితే దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడుతాడు. ఆయన రెక్కల చాటున భద్రపరుచుకుంటాడు. అదే అంటాడు చూడండి. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇదే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మీకేమి కావాలండి? మొదటి వచనంలో దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఉండమన్నటువంటి స్థలంలో ఉండకుండా వెళ్ళినట్లయితే దేవుని యొక్క శాపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తాం. 2వ వచనంలోనే దేవుని తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చు మేలులు చూడండి. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉంది, ఆయన రెక్కల కింద నీకు సమస్తము ఉంది, ఆయన రెక్కల కింద నీకు సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. అలాంటి సకల సర్వ సంపదలు నీకు కావాలి అని అనుకుంటే మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ త్రోవలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి. యెరూషలేము పట్టణం నుంచి ఎరికో పట్టణానికి వెళ్ళి దొంగల చేతికి చిక్కబడి సమస్తము సమస్తము ఎత్తుకొని వెళ్ళిపోయారు. కొన్న ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఒకవేళ జక్కయ్య మాదిరి నువ్వు యేసుక్రీస్తును ఇంటిలోనికి పిలుచుకొని, నువ్వు యేసుక్రీస్తును ఆహ్వానించి దేవునితో సత్సంబంధం కలిగి దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతలా ఆశీర్వదిస్తాడంటే నీకు ఒక కిరీటాన్ని ఇస్తాడు. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్నాను. ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా సింహాసనం నందు కూర్చున్ననిచ్చేదనను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరితో చెప్తున్నాడు అంటే సంఘములతో ఆత్మ చెప్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు. ఈనాడు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, ఎవరైతే ఈ యొక్క లోకాన్ని జయిస్తారో అలా జయించిన వానికి ఆయన సింహాసనం మీద ఆసనుడే ఉన్నాడు కనుక అటువంటి సింహాసనాన్ని నీకు దేవుడు ఇస్తాడు. అటువంటి సింహాసనము నీకు కావాలి అని అంటే ఈ క్షణమే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే ఎంత మేలు. ఈ క్షణమే దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలోకి వచ్చినట్లయితే నీకు ఎంత మేలు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆ యొక్క దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. చూడండి, దేవునికి వేరుగా ఉండి దేవునికి ప్రతిగా ఉండి మనం ఏమి చేయలేం. మనము ఎప్పుడు దేవుని యొక్క మేలులు పొందుకుంటామంటే దేవుడు వెళ్ళవలసినటువంటి త్రోవలో దేవుడు నడవవలసినటువంటి త్రోవలో మనం నడిచినట్లయితేనే. అందుకే మనం పాడాము కదా, నడిపించు నానావా నడిసంద్రమున. మన చేతులను దేవునికి అప్పగించినామంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆనాడు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎవరు ప్రయాసపడ్డారమ్మా? రాత్రంతా శిష్యులు సముద్రంలో ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడి వలలు వేశారు, కానీ ఒక్క చేప కూడా వల్ల. ఈనాడు లోకంలో ఉన్నటువంటి ధనము కోసము, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం కోసము, లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల కోసము మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాం, కానీ వాటి వల్ల మనకు ఏ యూజ్ ఉండదు. చూడండి, వాటి వల్ల మనకు కేవలము ఆ దినమునకు కావాల్సిన అవసరత తీరుతుందేమో తప్పనిచ్చి ఇంకా మిగతా ఏ అవసరతలు, ఏ అక్కర్లు అవి తీరవు. ఎందుకంటే ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నేడుండి రేపు పోయేదానికి మనకెందుకు ఇవన్నీ అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. మన జీవితము నీటి బుడగ వంటిది. ఆ నీటి బుడగ ఎప్పుడు పేలిపోతుందో మనకు తెలియదు. అవునా కాదా? మరి రేపటి గురించి మనం ఆలోచించే దానికంటే ఈరోజే మనకిచ్చినటువంటి సమయంలో ఈరోజు మన ఇంటిని చక్కబెట్టుకొని యేసుక్రీస్తుని ఆహ్వానించి యేసుక్రీస్తుతో మనము సత్సంబంధం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు నీకు కావాలంటే ఇక మీదటనైనా సరే 6 రోజులు నువ్వు పనికి వెళ్ళు, 6 రోజులు నువ్వు కష్టపడు, నీ కుటుంబం కొరకు కష్టపడు, నీ కుటుంబంలోని అవసరతల కొరకు నువ్వు కష్టపడు. 7వ రోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. చూడండి, నేను వచ్చిన కొత్తలో నాతో ఒక మాట అన్నారు. ఏమనంటే ఇజ్రాయెల్ సారు వెళ్ళి అసలు ఎవరిని పనులకు పంపించకుంటుండే అని, ఆటోలకు అడ్డుపడుతుండే అని చెప్పినారు. కానీ ఈనాడు ఆటోకు
ఆటో దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నా కానీ జనాలు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒక దినం రాబోతుంది, ఆ దినంలో భయంకరమైనటువంటి ఉగ్రత దిగి రాబోతుంది. అలాంటి అగ్ని దిగి రాబోతున్నటువంటి సమయంలో నువ్వు ఎక్కడనో ఉంటే నీకేం ప్రయోజనం? ఒకవేళ అది ఆదివారంలోనే వచ్చినట్లయితే, దేవుని మందిరంలో ఉంటే ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయం కలుగుతుందా లేదా? దేవుని మందిరంలో నువ్వు నివసించినట్లయితే ఆయన సన్నిధిలో నీకు ఆశ్రయం కలుగుతుంది. అలాంటి ఆశ్రయం నువ్వు పోగొట్టుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మేలులు పొందుకోవాలని తెలియజేస్తూ, అటు రీతిలో సిద్ధపడిన ప్రతి ఒక్కరిని దేవుడు తన రెక్కల చాటున భద్రపరుచుకొని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.